म्यूनसिपल इंतखाबात के मौके पर वनापट्टी शहर के वार्ड नंबर 13, 14 और 17 में आज सुबह की सैर के दौरान रुकन असम्बली टी मेगा रेड्डी ने इंतखाबी मुहिम चलाई। वार्ड्स में पहुंचने पर मुकामी अवाम ने इनका शानदार इस्तकबाल किया। बाद रुकन असम्बली ने घर घर जाकर अवाम से अपील की है कि हाथ के निशान पर वोट देकर कांग्रेस पार्टी के उम्मीदवारों को भारी अक्सरियत से कामयाब बनाएं। उन्होंने कहा कि तेलंगाना में इंदिरम्मा राज के बाद वनापट्टी शहर में नुमायां तरक्की हुई है, जहां गरीबों के लिए इंदिरम्मा मकानात, राशन कार्ड्स, मुफ्त बिजली, ख़वातीन सेल्फ हेल्प ग्रुप्स को बगैर सूद कर्जे और नौजवानों को रोज़गार जैसे फलाही इक़दाम नाफिज किए गए हैं। అందరికీ నమస్కారం। ఈరోజు వనపర్తి మున్సిపాలిటీలో 13వ వార్డులో రామ్నగర్ కాలనీలో మేము ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాం। ఇక్కడ మా కాంగ్రెస్ అభ్యర్థిగా పరశురామ్ గారు పోటీ చేస్తున్నారు। దానితో పాటు మా మాజీ మున్సిపల్ చైర్మన్ మహేష్ గారు, మా కాంగ్రెస్ నాయకులందరూ, నాకు శ్రీనివాస్ గారు, మిగతా మేమందరం గల్లీ గల్లీ ఇల్లు తిరుగుతున్నాం। దానిలో భాగంగానే ఈ వనపర్తి ప్రజలు, 13వ వార్డు ప్రజలు అందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి, దీవించడానికి రెడీగా ఉన్నారు। ఎందుకంటే వనపర్తి పట్టణంలో అంతకుముందున్న ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, అంతకుముందు అభివృద్ధి పేరు మీద ధ్వంసం చేసి 4 చెరువు కట్టలు, కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసు, మెయిన్ రోడ్డు మీద ఒక డివైడర్ కట్టి అదే డెవలప్మెంట్ అనుకున్నారు। అది కాదు డెవలప్మెంట్, గల్లీ నుంచి స్టార్ట్ కావాలి। ఇందిరమ్మ రాజ్యం, రేవంత్ రెడ్డి గారి సర్కారు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంలో గల్లీలో ఎలక్ట్రికల్ సమస్యలు ఏమున్నాయి, వాటర్ సమస్యలు ఏమున్నాయి, సీసీ రోడ్లు ఏమున్నాయి, డ్రైన్లు ఏమున్నాయి, దాదాపు ఇప్పటికి మేము 50 కోట్లతో 2 ఏళ్ళలో చేసినాం। మళ్ళీ ఒక 234 కోట్లతో ప్రపోజల్ పంపించినాం, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి। ఈ 3 ఏళ్లలో వనపర్తి మున్సిపాలిటీని ఆదర్శంగా, మోడల్గా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం। అది ప్రజలకు చెప్తున్నాం। వాళ్ళకి చాలా చిరకాల సమస్యలు, రేషన్ కార్డు కానీ, సన్న బియ్యం కానీ వాళ్ళందరికీ అరేంజ్ చేస్తున్నాం। దాంతోపాటు 200 యూనిట్ల వరకు జీరో బిల్ ఇచ్చున్నాం। ఇట్లా వాళ్ళకి కావాల్సిన, వనపర్తి ప్రజలకు కావాల్సిన అన్నీ చేసినాం। అన్నిటికంటే ముఖ్యంగా వనపర్తి ప్రజలు ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకొని, ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు। అంతకుముందు అంత ధ్వంసం చేసింది అభివృద్ధి పేరు మీద, ఇప్పుడు చాలా బాగా నడుస్తుంది। ఈ మధ్యలో ఇంకొక ముఖ్య విషయం, నిన్న మొన్న మాజీ మంత్రి వీరేందర్ రెడ్డి గారు 1-2 వ్యాఖ్యలు చేస్తున్నాడు వనపర్తి జిల్లాకు సంబంధించి। వనపర్తి జిల్లాను తెలంగాణ రాష్ట్రం మా సీఎం గారు పొంగులేటి గారు చెప్పింది జిల్లాల పునర్వ్యవస్థీకరణకు, జిల్లాల రద్దుకు తెలియని సన్యాసులు కొంతమంది నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు। ఆ వనపర్తికి సంబంధించి లేదా వేరే జిల్లాలకు సంబంధించి ఎగ్జాంపుల్ వనపర్తి నియోజకవర్గం ఉంది। అడ్డాకల్ మండలం 4 ఊర్లు తీసుకెళ్ళి మావినారు, మూసాపేట మండలం ఒక విలేజ్ తీసుకెళ్ళి మావినారు। అక్కడ ఇంకా అట్లా ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొడంగల్ మా ముఖ్యమంత్రి గారు 3 కలెక్టర్లకు మాట్లాడారు। అట్లా వనపర్తి జూపల్లి కృష్ణారావు గారు 2 కలెక్టర్లతో మాట్లాడారు, శ్రీహరి గారు 3 కలెక్టర్లతో మాట్లాడారు। దాన్ని సెట్ చేసేసి ఆ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేసి ఇవన్నీ చేయాలండి।